స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది నోటుకొచ్చింది వాగేస్తున్నారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ పిచ్చితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోటి దూల తీర్చుకుంటున్నారు. బూతులు మాట్లాడడం, వల్గారిటీని ప్రదర్శించడం, ప్రముఖులను కించపరచడం ద్వారా పాపులారిటీ సంపాదించొచ్చనే తప్పుడు ఆలోచనతో చెత్త మాటలు మాట్లాడేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబంపై అనుదీప్ కోటికల్ చేసిన వ్యాఖ్యలు ఈ ధోరణికి పరాకాష్ఠగా నిలిచాయి. చాలా మంది స్టాండప్ కమెడియన్లు మైక్ పట్టుకోగానే బూతులు మాట్లాడడమే బోల్డ్ కంటెంట్ అని భ్రమపడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చూడలేని విధంగా అసభ్య పదజాలాన్ని వాడుతూ స్కిట్లు చేయడం వల్ల హాస్యానికి ఉండాల్సిన గౌరవం దెబ్బతింటోంది. పవన్ కళ్యాణ్ కుటుంబంపై అనుదీప్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా హాస్యం లేదు, కేవలం వ్యక్తిత్వ దూషణ మాత్రమే ఉంది. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచడం ద్వారా వారు సమాజానికి ఇచ్చే సందేశం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఒక ప్రచార అస్త్రంగా మారింది. అనుదీప్ కోటికల్ వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం వెనుక తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు పొందాలనే ఆశ కనిపిస్తోంది. ఇటువంటి చర్యలు కేవలం పవన్ అభిమానులనే కాకుండా సామాన్య ప్రజలను కూడా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరుల ప్రైవసీని దెబ్బతీయడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు. అనుదీప్ ఉదంతంలో జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నట్లుగా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక కమెడియన్ సమస్య కాదు. భవిష్యత్తులో మరెవరూ కళ పేరుతో కుటుంబాల జోలికి రాకుండా ఉండేలా ఒక బలమైన హెచ్చరిక పంపాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఇలాంటి అసభ్యకర కంటెంట్ను ప్రోత్సహించకుండా కఠిన నియమాలు పాటించాలి.